భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి తల్లి, ఆకలితో ఉన్నాను, ఒక ముద్ద అన్నం పెట్టు. అదిగో చూడు, ఎవరో స్వామీజీ వచ్చారు, భోజనానికి ఓ ముద్ద అన్నం పెట్టుపో. ఇక కౌసల్య బయటకు వెళ్లి స్వామీజీతో ఇలా అంటుంది. స్వామీజీ, కాళ్ళు కడుక్కొని లోపలికి రండి, మీకు భోజనం వడ్డిస్తాను. కౌసల్య చెప్పినట్టుగానే స్వామీజీ కాళ్ళు కడుక్కొని వస్తారు, భోజనానికి కూర్చుంటారు. కౌసల్య దగ్గరే ఉండి ఆయనకి కావలసినవన్నీ వడ్డిస్తుంది. కౌసల్య పెట్టినవన్నీ స్వామీజీ భుజిస్తాడు. భోజనం ముగించుకొని తిరిగి వెళ్తూ ఉండగా ఇంట్లో పిల్లలు లేరా అని స్వామీజీ అడుగుతారు. అవును స్వామి, మేము ఏ జన్మలో ఏ పాపం చేశామో తెలీదు గాని ఈ జన్మలో పిల్లలు కలగకుండా ఆ పాపం ఇప్పుడు కొడుతుంది. నేను మీకు ఒక పండునిస్తాను, ఈ పండుని నువ్వు నీ భర్తతో కలిసి పంచుకుని తినాలి, మీకు పండంటి బిడ్డ పుడుతుంది. ఇక ఆ మాట వినగానే కౌసల్య చాలా సంతోషిస్తుంది.